ఒక్కసారి లక్ష్మణ్ గారు సార్ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీలో ఒక వర్షన్ మీరు చూస్తున్నారు కదా, బీజేపీతో వెళ్తే కనుక మైనారిటీ ఓట్లకు దూరం అవుతాం, అసలే నానాటికి తీసుకెట్టు నాగంబొట్టు అన్నట్టు పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ కొత్త ఉపద్రవం అవసరం అనేది సాయినాథ్ శర్మ గారు లాంటి వారి అభిప్రాయం, మీరేమంటారు? అంటే వీళ్ళందరికీ మామూలుగా కార్యకర్తలందరికీ ఏంటంటే బీజేపీకి ఓట్లే లేవు కదా, దాంతో పొత్తు పెట్టుకోవడం వల్ల క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు కూడా పోతాయి, మనం గెలుస్తామో లేదో అని అభ్యర్థులకు, అంటే ఎక్కడైతే క్రిస్టియన్ ఓట్లు ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకు కొంచెం భయం పుట్టుకుంది. భయం పుట్టుకొని ఆ మాట మాట్లాడుతున్నారు. కడప జిల్లాలో అలాంటి పరిస్థితి ఉందా మైనారిటీ అంటే కడప జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కొంత ముస్లిం డామినేషన్ ఉంది. అక్కడ ఆలోచన చేస్తారు. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా ముందు పార్టీ నిలుపుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ఆయనైతే సవ్యమైన డైరెక్షన్లో వెళ్తున్నారు, కాపాడుకోవాలి, నిలబెట్టాలి అని. పార్టీ నిలబడుకోవాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంది? ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డోరు తెరిస్తే, ఎవరు జగన్మోహన్ రెడ్డి పులోమని పోయే వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గరికి. డోర్ తెరవడం లే ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు డోర్ తెరవట్లేదు. ఎస్, డోర్ తెరవడం లే. అంత స్ట్రాంగ్గా ఉన్నారండి ఇంకా ఆయన? ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. సరే, అప్పుడేదో వంశీ వాళ్ళు ఒక 3-4 పోయారంటే అది బిగినింగ్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కాదు కదా, ఎవరిని ఎంట్రీ ఇవ్వడం లేదు కదా ఎవరికి. అండ్ వాళ్ళ పార్టీలోనే పోటీ ఉంది. ప్రతి చోట 2-3 చాలామంది 30-40 మంది అభ్యర్థులు మారుస్తున్నప్పుడు గొడవలు ఉన్నాయి. పోనీ ఆ వెళ్ళే వాళ్ళు అందరూ టీడీపీకి వస్తున్నారంటే వచ్చే పరిస్థితి లేదు. అప్పుడేదో ఆవేశంతో 4 వచ్చిన వాళ్ళు తప్ప. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ గురించి భయం పట్టుకుందా లేదా చంద్రబాబు నాయుడుకి, అది ఒక అంశం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి, పార్టీ పరిస్థితి అయిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ గురించి తెలుగుదేశం బెంగ పెట్టుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఒకప్పుడు వాళ్ళు దే ఆర్ మాస్టర్స్, దే ఆర్ పైనియర్స్ ఇన్ పోల్ మేనేజ్మెంట్. కాలం అయిపోయింది ఇప్పుడు. సో గతం ఎంతో చరిత్ర అంతే. ఇప్పుడు అంతకు మించి పోల్ మేనేజ్మెంట్ ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, ఆయన అధికారంలో ఉన్నాడు. ఎందుకు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ సరే, వాళ్ళు ఎన్జిఓలు ఇంకా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాకు ఇరాలి అని చెప్పుకుంటున్నారు, కహానీలు చెప్తున్నారు తప్ప. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో పొలిటికల్ కరప్షన్ ఎక్కువ ఉండేది, ఆఫీసర్లు కరప్షన్ తక్కువ ఉండేది. ఇవాళ నాకున్న అబ్జర్వేషన్లో పొలిటికల్ కరప్షను, ఆఫీసర్ల కరప్షను ఈక్వల్గా ఉన్నాయి. అందరినీ సమానంగా చూస్తున్నారు ఆయన, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు నేను ఒక పోలీస్ అధికారిని, ఈ గవర్నమెంట్లో కొంత సంపాదించుకున్నా, మళ్ళీ ఈయన వస్తే ఇంకా రెట్టింతలు సంపాదించుకోవచ్చు కదా. రేపు పొద్దున వాళ్ళు వస్తే వాళ్ళే దూచేసుకుంటారు, మాకేమిస్తారు. తెలుగుదేశం మీద ఒపీనియన్ ఉందిలేండి, ఉంది కదా. ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్లో సహకరిస్తారని ఏమైనా ఆఫీసర్సే కూర్చుంటారు కాబట్టి వాళ్ళే సహకరిస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జనములో వ్యతిరేకత ఉండి, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండి, లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా అనేటువంటి కాంక్ష ఉంటే అసలు పొద్దున పోలింగ్ మనం రేపు చూస్తాం కదా, పోటెత్తాలింది. ఇంకా అసలు క్యూలలో గంట వచ్చి జనాలు పడిపోవాలి, అట్లే పోలింగ్ కేంద్రాలు వచ్చి ఓట్లేయాలి. అలాంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేటివి. తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం. పోలింగ్ పర్సంటేజ్ పెరగక వెయిటింగ్ చేసి లాస్ట్ మూమెంట్లో ఎవరు ఎలా ఓట్లు వేసుకోవాలో అలా వేసుకున్నారా లేదా. హైదరాబాద్ సిటీలోనే రీసైక్లింగ్ జరిగింది, సిటీలో. మరి అలాంటి వాతావరణం ఉన్నప్పుడు, చైతన్యం అంటే జనం ఓట్లు వేయాలనేటువంటి ఇది లేనప్పుడు, రేపొద్దున అక్కడ కూడా అదే కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు వేసుకుంటారు. సరే, గతంలో తెలుగుదేశానికి కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పుడు
రాయలసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు డామినేటింగ్ చేశారు అనుకున్నాం. కడప జిల్లానే రాజశేఖర రెడ్డి గారు డామినేటింగ్ చేశారు, ఓట్లన్నీ వేసేసుకున్నారు అనుకున్నాం. మరి తెలుగుదేశం ఏమైపోయింది అప్పుడు పరిస్థితులు? రీచ్ కాలేకపోయారు కదా. ఎన్టీ రామారావు గారు అంత మూమెంట్ వచ్చినప్పుడు కూడా పార్టీ పెట్టినప్పుడు అక్కడ 3 సీట్లే తెలుగుదేశానికి వచ్చింది, అన్ని మిగతా కాంగ్రెస్కి వచ్చాయి.